అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. జగన్ని అడ్డంగా బుక్ చేసిన బోరుగడ్డ అంటే ఆ కేసులు వెనక ఏం జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో మనం చర్చించుకుందాం. జగన్ని అడ్డంగా బుక్ చేశాడనే దానికంటే కూడా నిజాలు చెప్పి జగన్ ఇరకాటను పడేశాడా బోరుగడ్డ అని చెప్పేసి అనుకోవచ్చు. సరే, నిన్న కూడా మనం బోరుగడ్డకి సంబంధించి ఇంటర్వ్యూకి సంబంధించి ఒక వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే దానికి కామెంట్స్ కూడా చాలామంది అంటే బోరుగడ్డ మీద ఏమాత్రం కూడా జాలి చూపించడానికి అసలు అతనికి ఆ అర్హతే లేదు అనే తరహాలో కామెంట్లు పెట్టారు. సో అంటే నేను అతను ఆ విధంగా చేయటం వల్ల ఆయన కుటుంబ సభ్యులు ఇబ్బంది పడ్డారు కదా అనే తరహాలో చెప్పినందుకు గాను కొంతమంది నన్ను కూడా గట్టిగానే వాయించారనుకోండి. సో ఎనీహౌ, ఇక అసలు విషయానికి వచ్చేసరికి ఆ సుదీర్ఘమైన ఇంటర్వ్యూలో ఒక వ్యాఖ్య ఉంది. అది వైసీపీని కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎంత ఇబ్బంది పడతారంటే, ఎందుకంటే ఇతను చెప్పింది నిజమే, ఇది బోరుగడ్డని మాత్రం కూడా నిందించడానికి కాదు, ఆ నిజం వల్ల వీళ్ళు స్ట్రగుల్ అయిపోతారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ముందుగా ఆ కామెంట్ ఏంటో మీకు వినిపిస్తా. ఖాళీ చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నాన్నకల్ నిలబడలేదని ఎవరు చెప్తున్నారు నీకు? ఉన్నారా? జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే బయటకు వచ్చేవాడిని కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే బోరుగడ్డ అనిల్ కుమార్ ఇప్పటికీ బయటకు వచ్చి ఉండేవాడు కాదు. మీ వెనకాల జగన్మోహన్ రెడ్డి. క్లియర్ కదా? బోరుగడ్డ వెనకాల జగన్మోహన్ రెడ్డే ఉన్నాడు అని చెప్పేసి అతనే చెప్పాడు. అతను లేకపోతే వాళ్ళు నేను బయటకు వచ్చేవాడిని కాదు అని చెప్పేసి అన్నాడు. ఒకటి అయితే ఖచ్చితంగా 100% జగన్ అన్నే దగ్గరుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చి తీసుకొచ్చిన అడ్వకేట్స్ టీం నా కోసం పనిచేసింది. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చి తీసుకొచ్చిన అడ్వకేట్స్ టీం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేశారు అప్పట్లో, అదే టీం ఈయన కోసం పనిచేసిందంట. ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ ఫ్యూ పర్సన్స్, అంటే ఇద్దరి కోసం 2 persons కోసమే వాళ్ళు పనిచేసినారు. ఆ ఇద్దరు పర్సన్లు ఎవరు? అందులో ఒకడు బోరుగడ్డ అనిల్, ఆ రెండో ప్రముఖ వ్యక్తి పేరు చెప్తాడు, ఇప్పుడు దాని తర్వాత కూడా మాట్లాడుకుందాం. ఎవరు వాళ్ళు? ఫస్ట్ బోరుగడ్డ అనిల్, సెకండ్ ఇంటెలిజెన్స్ చీఫ్, మాజీ చీఫ్ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు గారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కౌన్సిల్ ని పెట్టుకునే స్తోమత నాకు లేదు, ఇప్పుడు లేదు, నాకు 0. ఇప్పుడే నువ్వు ఎన్నిసార్లు అంటావు 0 అని. రైట్, ఇక్కడ చూడండి, జగన్మోహన్ రెడ్డి కోసం ఎవరైతే లీగల్ టీం పనిచేసిందో ఆయన బెయిల్ తీసుకురావడం కోసం, అంటే మంచి ఎక్స్పర్ట్సే ఉంటారు కదా, ఆ టీమే ఈయన కోసం పనిచేసిందంట. ఇద్దరి కోసం, ఒకరు బోరుగడ్డ అనిల్, 2 మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు. సో పిఎస్ఆర్ ఆంజనేయులు వెనకాల కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని ఈయనే చెప్పాడు. అంటే ఆయనకి ఏ కేసు ఉందో తెలుసు కదా మనకి, హీరోయిన్ కాదంబరి జత్వాని, ఆ జత్వానికి సంబంధించిన కేసులో పిఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నాడు కదా. సో మరి దీన్ని బట్టి అర్థం చేసుకో, అంటే కాదంబరి జత్వాని కేసు వెనకాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారా, వాళ్ళ ప్రభుత్వ హయాంలో వీళ్ళ ఆదేశాల మేరకు జరిగినాయా అని ఇప్పుడు ఆలోచించవలసిన పరిస్థితి వచ్చింది. అలాగే బోరుగడ్డ అనిల్ మాకు సంబంధం లేదు అని చెప్పేసి అఫీషియల్గా లెటర్ రిలీజ్ చేసిన, పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన రానియకపోయినా, ఆయన పనికిమాలిన మాటలు మాట్లాడినప్పుడు, దుర్భాషలు ఆడినప్పుడు, అధికారంలో ఉన్నా సరే ఎటువంటి చర్యలు తీసుకోకపోయినా, మరలా ఆయన ఆఫీసుని తగలబెట్టినప్పుడు ఆయనకి థ్రెటనింగ్ ఉంది అని చెప్పేసి 2 గన్మ్యాన్లను కూడా అరేంజ్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. సో ఇప్పుడు చెప్పండి, బోరుగడ్డకి వైసీపీకి సంబంధం లేదా అంటే సంబంధం ఉంది, కానీ మనకు డ్యామేజ్ అవుద్ది అని చెప్పేసి పైకి మాత్రం కనపడమాక, ఆఫీసులకు రావడం ఇట్లాంటివి చెయ్యమాక అనే ప్రయత్నాలు చెప్తున్నారా? సో అంటే ఈ రకమైన పనికిమాలిన భాష వాడటాన్ని కూడా వాళ్ళు సమర్థించి ఆ ప్రకారంగా రిలీజ్ చేశారనమాట, ఆ టీంని పెట్టించి. సో అంటే వీళ్ళు ఆ మాటలను సమర్థించినట్లుగా మనం అర్థం చేసుకోవాల్సింది. కానీ వైసీపీ ఇప్పుడు చెబుతున్న వర్షన్ ఏంటి? అతను బూతులు మాట్లాడతాడు, అతనికి మాకు సంబంధం ఏంటి, అసలు అతని వల్ల మా పార్టీ డ్యామేజ్ అయింది అంటున్నారు. మరి ఇతను డైరెక్ట్గా ఆయన పేరే చెప్పాడు, ఇప్పుడు దానికి ఏం సమాధానం చెప్తారు వైసీపీ వాళ్ళు? సో ఈ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి బహిరంగంగా అలా మాట్లాడాడు కాబట్టి, అది సొంత వాళ్ళు సైతం అసహించుకునేలాగా ఉంది కాబట్టి, దానిపైన ఇప్పుడు నాలుగు ఖర్చుకొని మాకు ఆయనకి సంబంధం లేదు, ఇప్పుడు చేశారు, మాకు పార్టీకి సంబంధం లేదని. అధికారంలో ఉండగా అప్పుడు ఎందుకు చేయలా? అప్పుడు ఇష్టానురీతిగా మాట్లాడి జగన్మోహన్ రెడ్డి మగోడు
వీళ్ళందరూ వేస్టు అని చెప్పేసి ఇక ఆ పదజాలాలు వాడినప్పుడు ఒక్క చర్య అంటే ఒక్క చర్య ప్రభుత్వం తీసుకోవాలా. సుమోటోగా కేసులు తీసుకోవచ్చు అసలు పోలీసు శాఖ కూడా. అయినా వేరే వాళ్ళు ఫిర్యాదులు చేసిన పోలీసులు తీసుకోవాలా. ఎందుకని మరి? సో ఇప్పుడు వస్తేనే మాకేం సంబంధం లేదు ఇతని వల్ల, ఇతనికి మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పేసి అని మళ్ళీ ఇప్పుడు అఫీషియల్ రిలీజ్ చేశారంటే మొత్తం గేమ్ ప్లాన్ అంతా వెనకాల నడిపించింది వీళ్ళేనా? అది క్లియర్ కట్గా ప్రజలకు అర్థమైపోతుంది కదా. సో ఇప్పుడు ఆ బోరుగడ్డ అనిల్ బయటకు వచ్చిన తర్వాత ఎంతో కొంత రిగ్రెట్ ఫీల్ అయ్యాడేమో తెలియదు, కానీ కొన్ని పదాలు అంటే చాలా వరకు జాగ్రత్తగానే మాట్లాడాడు ఆ ఇంటర్వ్యూలో. ఫ్లోలో ఈ మరి అతను అడిగిన క్వశ్చన్కి, ఆ ఇంటర్వ్యూయర్ అడిగిన క్వశ్చన్కి ఇక ఆ ఫ్లోలో చెప్పాడు, వెనకాల లేరని ఎవరన్నారు, నా వెనకాల ఆయనే ఉన్నాడు అని చెప్పేసి అన్నాడు. అంటే ఇప్పటికీ అది క్లియర్, ఏదో పార్టీ పైకి అఫీషియల్గా రిలీజ్ చేసిందిలే, కానీ ఈయనకు కావాల్సింది ఇప్పుడు పైకి ఎలాగ ఉంటారో అదే మళ్ళీ అది కూడా చెప్పాడు కదా, పార్టీ ఆఫీస్కి రానియలేదు అని చెప్పేసి. అంటే ఎవరెవరైతే రానియకుండా అడ్డుపడ్డారో వాళ్ళే మళ్ళీ ఫోన్ చేసి అపాలజీ చెప్పాడంటే ఆయనకి, అది కూడా ఆయన మాట్లాడారు. సో వాళ్ళే తర్వాత అపాలజీ చెప్పారు అని చెప్పేసి. అంటే జగన్మోహన్ రెడ్డికి తెలిసి మరలా ఆయన ఫోన్ చేసి మన బోరుగడ్డ అనిల్ మీరు అట్లా రానికుండా ఉన్నారంట, ఒకసారి సారీ చెప్పండి అని చెప్పించారు. ఎట్లాగో మొత్తానికి జరిగింది. ఇప్పుడు తీరా కట్ చేస్తే ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఇంకా డ్యామేజ్ అవుద్ది అనుకున్నారేమో కానీ అఫీషియల్గా రిలీజ్ చేశారు. కానీ ఇప్పుడు ఏమన్నా ఆ ఛానల్ వాళ్ళకి చెప్పి డిలీట్ చేయించినా ఏం చేసినా చాలామంది డౌన్లోడ్ చేసుకొని పెట్టేసుకొని ఉంటారు. అది క్లియర్ కట్ అయిపోయింది కదా. ఇప్పుడు కొన్ని నిజాలు ఎంత దాయాలి అనుకున్నా దాగో, ఇవాళ కాదు రేపు, రేపు కాదు ఎల్లుండి బయటపడతాయి. సో ఆ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ యొక్క ఆణిముత్యం కూడా బయటపడింది. సో ఆ కాదంబరి జత్వానీ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో పిఎస్ఆర్ ఆంజనేయులకి బెయిల్ వచ్చేలాగా నిరంతరంగా ఆయనకు అవసరం ఆ టీం పనిచేయటం, బోరుగడ్డ అనిల్కేమో ఈ కేసులకు సంబంధించిన దాంట్లో ఆయన టీం పనిచేయటం. సో అది పరిస్థితి. దీనిని బట్టి అర్థం చేసుకోండి, వీళ్ళ మధ్య ఇంకా గ్యాప్ ఏమీ లేదు అని చెప్పేసి అయితే తేటతెల్లం అయిపోతూ ఉంది. పైకి మాత్రం జనాలకి కొంచెం కప్పిపుచ్చేలాగా చెప్పే ప్రయత్నం చేయాలి. ఓ పక్కనేమో ఆయన నేను వీర విధేయుడిని, నేను ప్రియమైన శిష్యుణ్ణి అని చెప్పేసి అతను అనుకోవడం కాదు, ఇతను చెప్పేశాడు అంటే అంత కాన్ఫిడెంట్గా ఓపెన్గా మీడియా ముందు అంటే ఒక ఛానల్ ముందు చెప్పాడు అంటే నిజం లేకపోతే చెప్పలేరుగా ఆ రకంగా. అది జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను అత్యంత ప్రియమైన శిష్యుణ్ణి అని అంటే చాలా మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి వీరిరువురి మధ్య. ఉండడం తప్పేమీ కాదు, కానీ మాకేం సంబంధం లేదని వాళ్ళు వదిలించుకునే ప్రయత్నం చేయడం చూసారా, ఇతన్ని యూజ్ అండ్ త్రో కింద చేసినట్టుగా అనిపిస్తుంది. సో ఇప్పుడు దీనివల్ల ఎంత ఎఫెక్ట్ పడుతుంది వీళ్ళపైన, వైసీపీ పైన అనేది కూడా ఇప్పుడు క్లియర్ కట్ అవుతుంది. సో అంటే అక్కడ జరిగిన అధికారంలో ఉండగా వీళ్ళు చేసిన ఎవరెవరైతే ఇప్పుడు ఇబ్బంది పడుతూ ఉన్నారో కేసులు ఎదుర్కొంటూ, వాళ్ళ వెనకాల వీళ్ళు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా అప్పుడు వాళ్ళు ఎంకరేజ్ చేశారనేది తేటతెల్లం అయిపోతూ ఉంది. సో ఇలా ఇప్పుడు ఈ యొక్క అంశం ఎంత ఇదిగా ఉందంటే వైసీపీకి అసలే పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటే ఏదో మూలిగే నక్క మీద తాటిగా పడింది అన్నట్టుగా ఈ బోరుగడ్డ అనిల్ బెయిల్ రావడం, ఆయన వచ్చి మాట్లాడటం, దాని వలన ఇప్పుడు అది లేనిపోయింది. అంటే ఆయన ఏదో ఇబ్బంది పెట్టాలని ఇరికించాలని వేరే ఉద్దేశం కాదు, ఆయనకి ఇప్పటికీ అదే లాయల్టీ ఉంది, అదే రెస్పెక్ట్ ఉంది, అదే అభిమానం కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి అంటే. కానీ ఈ ఇంటర్వ్యూలో ఆ ఫ్లోలో వచ్చిన మాటలకి అసలు విషయాలన్నీ కూడా బయటపడతా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ప్రజలకైతే ఒక క్లారిటీ వచ్చేసింది, ఏది ఏమైనా కానీ ఓకే ఇది వెనకాల ఉండి నడిపిస్తుంది మొత్తం జగన్మోహన్ రెడ్డి, లేకపోతే లీగల్ టీంని అరేంజ్ చేసి మరి బెయిల్ వచ్చే ప్రయత్నాలు చేశారని చెప్పి ఇంత కాన్ఫిడెంట్గా ఆయన ఎలా చెప్తాడు. వాళ్ళేమో మాకేం సంబంధం లేదని వాళ్ళు వదిలించుకునే ప్రయత్నం. సో ఎంత వదిలించుకుందామన్నా అది జరిగే పరిస్థితి కాదు అనేది క్లియర్ కట్గా అయింది. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఏ రకంగా ఇట్లాంటి కార్యకలాపాలు కొనసాగడానికి సహకారాలు అందించారు, మద్దతు తెలిపారు అనేది ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పేసి అయితే చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు రాజకీయ విశ్లేషకులు. మరి చూద్దాం దీనిపైన ప్రజలు ఎలా స్పందిస్తారు ఏంటి అనేది. ఈ వీడియో పైన ప్రధానంగా ఈ బోరుగడ్డ ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి అడ్డంగా బుక్ అయిపోయాడా, అలాగే మరి ఈ కేసులు ఏదైతే ఇతను ఎదుర్కొంటున్నాయి కావచ్చు, పిఎస్ఆర్ ఆంజనేయులు ఎదుర్కొంటున్న కేసులు కావచ్చు, అవన్నీ వాళ్ళ మద్దతుతోనే జరిగినాయి అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.